ఉన్నారు. ఎముకలు ఇరిగిపోతాయా అనంత భయం వేసింది వాటిని చూస్తే. బండి సంజయ్ అలాగే మాట్లాడారు, ఈటెల అలాగే మాట్లాడారు. మీరేం మాట్లాడుతుంది దాని గురించి? ఇప్పుడు మీరే అంటున్నారు ఎంత భయానకరంగా విద్యార్థులని ఎలా లాక్కెళ్ళి తీసుకెళ్లడం జరిగిందో అదన్నీ చూస్తున్నాం, అందరం వీడియోలు చూస్తున్నాము. ముఖ్యంగా నిన్న ఎంతో మంచి ఉగాది రోజున మరియు ఈరోజు ఒక గొప్ప పర్వదినమే. నిన్న ఈరోజు విద్యార్థులకి వాళ్ళ జీవితంలో మర్చిపోలేని దినంగా మార్చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ముఖ్యంగా ఒకటి గమనించండి, ఆ భూములు కేటాయించింది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఒక టైంలో. దాన్ని ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు కొంచెంగా అభివృద్ధి పేరుతో కొన్ని ఎకరాలని అభివృద్ధి పేరుతో దాన్ని లాక్కోవడం జరిగింది. 2300కు పైగా ఉన్న ఎకరాలు ఇప్పుడు 1800 ఎకరాలకు వచ్చింది. అంటే ఇలానే అభివృద్ధి పేరుతో వచ్చే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 400 ఎకరాలు అంటుంది. అంటే ఇలా తీసుకుంటూ పోతే యూనివర్సిటీకి ఇంకా భూమి అనేది మిగిలనివ్వరా? మరి ఒకనాడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు మీరు చూడండి, కావాలంటే నేను చూపిమంటే నేను చూపిస్తాను. ఆయన అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మితే ఎంతో రాద్ధాంతం చేసి ఎన్నో నిందలు వేసి మమ్మల్ని ఎన్నో రకాలుగా కుటుంబ పాలన అని, నియంత్రణ పాలన అని ఎన్నో రకాలుగా విమర్శించడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక మాట, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకో మాట, వాళ్ళు చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న ప్రవర్తనకి ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. అప్పుడు అమ్మడం ఎట్లా తప్పు కదా, ఇది మన పెద్దల నుంచి వచ్చినది, మీది కాదు మాది కాదు, ఇది అమ్ముకుంటూ పోతే ఎట్లా, రేపు భవిష్యత్ తరాలకి మనం ఏమి ఇస్తాము అని అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బరాబర్ అమ్ముతాం, ఖచ్చితంగా అమ్ముతాం అని చెప్పని మాట్లాడుతున్నారు. అది కూడా తాత్కాలికంగా వారి యొక్క హామీలు తాత్కాలిక హామీలే. మీరు ఇంకొకటి గమనించండి, ఆయన వీడియోలో ఆనాడు మాట్లాడిన మాటలు 5 సంవత్సరాలకి వచ్చి పోయే మనకే ఇలాంటి అమ్ముకుంటూ పోతే రేపు భవిష్యత్తు ఎట్లా అవుతుంది, పిల్లల భవిష్యత్తుకి ఏమవుతుంది అన్న రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడు అదే తప్పు చేస్తూ మమ్మల్ని నిందించినారు మీరు ఆనాడు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? మరి ఇప్పుడు మీరు ఎలా అమ్మడానికి ఎలా మీరు ముందుకు వెళ్తున్నారు? ఆ విద్యార్థులు మన పిల్లల లాంటి వాళ్ళు కాదా? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళని కనీసం మర్యాద లేకుండా ఆ పోలీస్ స్టేషన్లలో చూడండి, మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. పిల్లల్ని వాళ్ళు పిల్లలు అనుకుంటున్నారా, మీరు టెర్రరిస్టులు అనుకుంటున్నారా, నాకు అర్థం కావట్లే. అంత ఘోరంగా వాళ్ళ మీద మనం హింసించాల్సిన అవసరం లేదు. దయచేసి పోలీస్ సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అంత కఠినంగా ప్రవర్తించకండి. వాళ్ళు కూడా మన పిల్లలే, మీకు కూడా పిల్లలు ఉన్నారు. దయచేసి గమనించి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారి మీద కేసులు ఏవి పెట్టకుండా వాళ్ళని వదిలేసి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దారుణమైన కేసులు పెడుతున్నారు. అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీ తాత్కాలిక హామీలు నిలబెట్టుకోవడానికి ఇలా ఆస్తులు అమ్ముకుంటూ పోతే మరి మమ్మల్ని విమర్శించిన ఆనాడు మేము అమ్మిన ఆస్తులకి సరైన 100% తప్పు. ఎందుకు అంటున్నామంటే ఆనాడు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి మేము దాదాపు 90%, 95% మేము ప్రజలకి న్యాయం చేశాం. ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకున్నాం. మీరు 95% ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చి నిలబెట్టుకున్నారో ఆ నిలబెట్టుకోవడం వల్ల వచ్చిన అప్పుల కుప్ప వల్లే వీళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అది అప్పుల కుప్ప అని కేవలం అవకాశం దొరికినప్పుడల్లా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. రీసెంట్లీగానే నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, అందరికీ తెలిసిన బహిరంగ విషయమే. పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు మన ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో అనేది చూపించడం జరిగింది. అందులో 24వ స్థానంలో ఉన్న తెలంగాణని ఎందుకు నిందిస్తున్నారు? 29 రాష్ట్రాల్లో 24వ స్థానంలో ఉన్న తెలంగాణని మీరు ఈ విధంగా కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మరి మిగతా ముందున్న రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? మరి అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. కేసీఆర్ కి 1 రూపాయి నుంచి 100 రూపాయలు తయారు చేయడం రాలేదా అనేదే వాళ్ళ ప్రశ్న. రైట్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. శ్యామల్ కార్తిక్ గారు, ఎందుకంటే భూములు అమ్మాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? ఈ ల్యాండ్సే ఉన్నాయా రాష్ట్రంలో? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అయితే విషయం ఏంటంటే
ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఒక్క సెంటు భూమి కాదు కదా, ఇంచు భూమిని కూడా అమ్మట్లేదు. క్లారిటీ. అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ మేము వినలేదంటారా? ఎక్కడ కూడా అమ్మట్లేదు. అమ్మడం వేరు, అభివృద్ధి కోసం తీసుకోవడం వేరు. ముఖ్యమంత్రి గారు నేను అమ్మేస్తున్నాను ఎక్కడ చెప్పలేదు. వాటిని ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి అప్పచెప్తున్నాం ఆ భూములను, తద్వారా అభివృద్ధి చేయడానికి సాధ్యపడుతుంది అని. అమ్మడము అంటే ఏంటి అంటే, గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి డబ్బులు లేక కల్వకుంట్ల తారక రామారావు వీళ్ళందరూ ఒక టీం ఫామ్ అయ్యి కోకాపేటలో 100 కోట్లకు గజం ఎకరం ల్యాండ్ గజం 100 కోట్లకు అమ్ముకున్నారు. ప్రభుత్వమే అధికారికంగా ఎకరం జాగను 100 కోట్లకు అమ్ముకుంటే సామాన్యుడు హైదరాబాద్లో గజం జాగ కొనలేని పరిస్థితి. ఆ రోజున్న పరిస్థితుల్లో నేను తెలంగాణోడిని, ఈ తెలంగాణ నాకు కావాలి, నా తెలంగాణ కోటి రతనాల వీణ, నేను తెలంగాణోడిని బై అని ఈ గడ్డ మీద నిలబడి కొట్లాడినోడు, ఇది నా ఊరు అని చెప్పి నిలబడినోడు, ఆ ఊర్లో వాడు పనోడైండు, ఈరోజు అటెండర్ అయిండు, వాచ్మెన్ అయిండు. అది అమ్ముకోవడం అంటే. మేడం, ఈరోజు క్యాంపస్లో విద్యార్థులు అంటే అందరూ కూడా మా సహచర విద్యార్థులు అందరూ కూడా మా మిత్రులే, ఎవరు కాదని ఎవరిని దూరం చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే అర్థం చేసుకోవడంలో మరి ఈ లైన్ ఆఫ్ దీంట్లో వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు. అయితే ఈ అండర్ చైన్ ఆఫ్ కమాండ్లో ఏంది అంటే, ఇక్కడ ప్రభుత్వము భూమి తీసుకొని దాన్ని ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఇవ్వడం వల్ల అక్కడ నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ వస్తాయి. అంటే విప్రో లాంటి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ వస్తాయి. అవేం పొల్యూషన్ చేసేటివి కావాలి, ఉద్యోగాల్ని జనరేట్ చేస్తాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ ల్యాండ్లో ఆ కంపెనీస్ పెట్టడం వల్ల ఆన్ యావరేజ్ అప్రాక్సిమేట్లీగా మన రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంది, ఇంకోటి ఏంది, ఈ భూములు వాళ్ళకు మనమే అప్పరంగా అప్పచెప్తలేం. మనం ఈ భూముల పైన కస్టోడియల్ అంటే అధికారము ఇంకా ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది. ఎప్పటికైనా సరే వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు ఉపయోగించుకోకపోతే వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తీసేసుకునే అధికారం కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఉంటుంది. ఇట్లా చాలా సందర్భాల్లో జరిగింది ఇట్లాంటి విషయం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా సహచర విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కొంతమంది నాయకులు అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ వీళ్ళు ఏంటంటే విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏంటి, ఇగో మీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా అమ్మేస్తున్నారు, అన్యాక్రాంతం అయిపోతుంది, మీ యూనివర్సిటీని మీరు కాపాడుకోరా అని చెప్పి మా సహచార విద్యార్థులు, మా మిత్రులందరినీ కూడా తప్పుదోవ పట్టారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇంచు జాగం కూడా అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే ఈ యూనివర్సిటీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీ రావడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ స్థానిక తెలంగాణ ప్రజలకు విద్యకు దూరంగా ఉండి నాగరికతకు కొంత దూరంగా ఉంటున్నటువంటి రోజుల్లో ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో 6 పాయింట్స్ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారైన ప్రధానమంత్రి గారైనటువంటి ఇందిరాగాంధీ గారు. ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన వాళ్ళకు మాకేం అవసరం ఉంటుంది, ఈ యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలన్న అవసరం మాకేముంటుంది, ఆ ఆలోచనలు మాకెందుకు ఉంటాయి? 1997లో ఈ యూనివర్సిటీని ఇందిరాగాంధీ గారు ఫామ్ చేయడానికి కారణమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, అందరికీ కూడా విద్యనివ్వాలి, తద్వారా ఉద్యోగాలు రావాలి అన్నదే వారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అయితే ఆ లక్ష్యంలో భాగంగా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులైనటువంటి మా సీనియర్స్ అయినటువంటి దుద్దిర శ్రీధరబాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మంత్రివర్గంలోనే ఉన్నారు. అంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినటువంటి విద్యార్థులు, అంత ఖ్యాతి కలిగినటువంటి యూనివర్సిటీలా ఈరోజు మొన్న జరిగినటువంటి గ్రూప్